ఇదిగోండి ఫ్రాక్ అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇది మొత్తం బాటం కూడా తయారు చేసి పెట్టి నేను కుచ్చుళ్ళని స్టిచ్చింగ్ చేసిన తర్వాత కింద బాటం కూడాను మనకి ఫ్రిల్స్ వస్తాయండి. చిన్న ఫ్రిల్స్ పెట్టి చాలా అందమైన లుక్ తోటి అయితే ఫ్రాక్ తయారైద్దండి. ఈ హ్యాండ్లు కూడాను మనం పీకో చేసుకుందాము, హ్యాండ్స్ని కూడాను. ఇదంతా చేసిన తర్వాత కానీ ఈ డ్రెస్కి మనకి అనుకున్నట్టు మోడల్ అనేది తెలియదండి. ఈ క్లాత్ కూడా బాగా జారిపోయే క్లాత్. మోడల్గా మనకి షాప్ దగ్గర ఇప్పుడు సిల్కీగా ఉండే ఫ్రాకులు అనేది స్టిచ్చింగ్ చేసి రెడీమేడ్ అమ్ముతున్నారు కదండి. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఈ ఫ్రాక్ మొత్తం కూడాను. ఇది హ్యాండ్ అయితే క్లాత్ సరిపోలేదని చెప్పాను కదండి. ట్రిపుల్ హ్యాండ్స్, సింగిల్ హ్యాండ్స్ పెట్టి లోపల అనేది ఈ హ్యాండ్ మామూలుగా లైనింగ్ క్లాత్ తోటి అయితే హ్యాండ్ పెట్టేశానండి. ఇది పైన వన్ లేయర్ వస్తుంది హ్యాండ్ అనేది. చూడండి ఫ్రాక్ అంతా కూడా చాలా లుకింగ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనకి 1000 రూపాయలు పెట్టి స్టిచ్చింగ్ చేయించుకుంటాం కాదు కానండి, 1000 రూపాయలు పెట్టి మనం రెడీమేడ్ ఫ్రాకు టాప్ అనేది ఎలా ఉంటుంది తెచ్చుకుంటే అంత లుక్ కూడా రాదండి. 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్న దానికి కూడా. కానీ దీనికి చాలా అందం వస్తుంది చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇంకా మనకి బాటం ఈ కుచ్చులు పెట్టి ఇదంతా కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలను అదైతే కొంచెం లెంత్ లేకుండా అయితే స్టిచ్చింగ్ అనేది పెడతానండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి, మేము కూడా చాలా బాగున్నాము. మీరు అందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే రేపు జూన్ 4 కదండి, మా సెకండ్ అమ్మాయిది అయితే బర్త్డే అండి రేపు. ఆ పాప కోసం అయితే ఉదయమే రేపు పొద్దున్నే మార్నింగ్ స్నానం చేసేసిన తర్వాత ఒక ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి. అయితే రెప్పల్ హ్యాండ్స్ వచ్చి ఫ్రిల్స్ మోల్డ్ వచ్చి కింద వచ్చేసి మొత్తం కుచ్చులు మోల్డ్ పెడదామని చెప్పి ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే హెల్త్ బాగాలేదండి కొంచెం, ఎందుకన్నా గొంతుకు రొంప ఉంది, బాగా హెల్త్ ప్రాబ్లం కొంచెం ఉందండి. నాకు కొంచెం గొంతుకు రొంప ఉంటుంది ఎప్పుడు కూడాను. నాకు ఏదన్నా తిన్నా తాగినా పడదని చెప్తాను కదండి. ఎక్కువ నాకు డస్ట్ ఎలర్జీ ఉంది, దానివల్ల కొంచెం నాకు సహరించలేకపోయింది. వీడియో అయితే ఈ పాటికే తీసి పెట్టేయాలి, తీయలేకపోయానండి. అయితే ఇప్పుడు నైట్ టైం వచ్చేసి 8:30 అలా అవుతుందండి. ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నాను. నేను నైట్ 10 లోపు అయితే స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే పడుకోవాలి. ఇంకేమైనా మిగిలితే కనుక స్టిచ్చింగ్ ఏమైనా కొద్దిగా మిగిలితే గట్ట రేపు ఉదయమే స్టిచ్చింగ్ చేసి ఆ పిల్లకైతే ఉదయం ఇవ్వాలండి. ఇంకా నేను డ్రెస్సులు ఏమి కొనుక్కురావడానికి అయితే వెళ్ళలేదు. రేపు ఉదయమే వేసుకోవడానికి అయితే ఫ్రాక్ అనేది కుట్టి ఇద్దాము. మంచి ఫ్యాబ్రిక్ మొత్తానికి కొనుక్కొచ్చానండి. ఇవి తెచ్చి చాలా రోజులు అవుతుంది. వాళ్ళ ముగ్గురికి కూడా స్టిచ్చింగ్ చేద్దాము. మంచి మంచి మోడల్ ఫ్రాకులు ఉన్నాయి కదా, అందంగా ఏదో ఒకటి పిల్లలకి చక్కగా స్టిచ్చింగ్ చేద్దామని చెప్పి అన్నీ కొనుక్కొస్తానండి. అయితే నాకు ఈ కస్టమర్స్ బ్లౌజుల వల్ల ఏమో అసలు ఈ పిల్లల బట్టలు అనేప్పటికీ త్వరగా స్టిచ్చింగ్ చేయలేకపోతున్నాను. పిల్లలకి ఏమన్నా చేద్దామన్నా కానీ టైం సరిపోక ఈ బట్టలు ఎక్కువ నాకు రావటం, పని ఒత్తిడి ఎక్కువ అవ్వటం, ఏదో ఒకటి స్ట్రెస్లో ఉండటం, అలాగ ఉండటంలోనూ కొంచెం వాళ్ళకైతే ఇంకా నేను ఈ సెలవులు ఈ మే నెల అంతా కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. కానీ సెలవులకు కూడా నేనేం వాళ్ళకి డ్రెస్సులు ఏం స్టిచ్చింగ్ అనేది చేయలేదండి. కాకపోతే పిల్లలు బాధపడుతున్నారు, సెలవులు కూడా అయిపోయినాయి, మాకు ఏమన్నా 4 మంచి మంచి ఫ్రాకులు ఏమైనా కుట్టుతామేమో అనుకున్నామమ్మా, నువ్వు ఎందుకు ఇలా చేస్తావు అని చెప్పి అయితే ఫీల్ అవుతున్నారండి పిల్లలు. ఎప్పుడు కూడా పుట్టినరోజులకి నేను స్టిచ్చింగ్ చేసి ఉదయం వేసుకుంటారు. అలాగే సాయంత్రం కేక్ కటింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం షాపింగ్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చిన డ్రెస్ తీసుకొచ్చుకున్న తర్వాత నైట్ టైంలోనూ ఆ డ్రెస్ వేసుకుని కేక్ కటింగ్ అనేది చేస్తారండి. అయితే ఈ ఫ్యాబ్రిక్లు అయితే తీసుకొచ్చాను, లైనింగ్లు ఇవన్నీను. ఇవి ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నానండి. వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి ఇవేనండి. ఇది క్లాత్ వచ్చేసి మనకి ఇవి ఉంటాయి కదండి
ముక్కల శారీస్ 2 ముక్కలు 3 ముక్కలు అతికిలు వేసుకుని ఉంటాయి కదండి. ఇప్పుడు వాటిల్లోకి వెళ్ళే తీసుకొచ్చి నేను మన ఛానల్లో అయితే ఒక వీడియో పెట్టానండి. మా పాప ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది చేశాను. మా పాప వేసుకున్నది కూడా మీకు వీడియో తీసి పెట్టానండి. ఆ క్లాతుల్లో నుంచే తెచ్చినాయనండి ఇవి. చూడండి, ఇంకా ఈ పిల్ల అయితే కొంచెం తెల్లగా ఉంటుంది కాబట్టి ఈ కలర్ అయితే బాగుంటుంది. స్టిచ్చింగ్ అనేది చేయమందండి. కానీ చాలా అసలు ఎంత బాగుంటుందంటే స్మూత్గా ఉందండి. స్మూత్ క్లాత్ అసలు ఇలా పట్టుకుని ఉంటే ఇలా జారిపోతుంది, అలా ఉంది క్లాత్ మాత్రానికి. అయితే దీనికి లైనింగ్ తీసుకొచ్చానండి. లోపల లైనింగ్కి అదే కుచ్చుల ఫ్రాక్ వచ్చేసి రెపల్ హ్యాండ్స్, అలాగే కింద కూడాను ఫ్రిల్స్ పెడతానండి. సేమ్ మోల్డ్ అంతే. అయితే నేను వీడియో అయితే చూపిస్తాను చూడండి. మీ గురించే నేను కటింగ్ పెట్టకూడదు అనుకున్నాను, కానీ సరేలే ఇంత వీడియో చేస్తున్నాను కదా, పెట్టాలి కదా అని చెప్పని అయితే నేను అనుకున్నానండి. చూడండి, ఈ ఫ్రాక్ వచ్చేసి ఈ పిల్లది బాడీ, ఇది బాటం అండి. బాటం వచ్చేసి చూడండి, పొడవు వచ్చేసి 15 అంగుళాలు తీసుకున్నాను. చూడండి, 15 అంగుళాలు తీసుకున్నాను. అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి ఈవిడికి 8 అంగుళాలండి. 2.5 వరకు కూడాను నేను మొత్తం 10.5 పెట్టాను చెస్ట్ లూజు. ఇది స్టిచ్చింగ్ అయిపోయేసరికి సేమ్ అంతే పెట్టానండి. చివరకు కూడా అంతే పెట్టుకున్నాను. అలాగే నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి 3.5 పెట్టాను. నెక్ వచ్చేసి 2 అంగుళాలు పెట్టానండి. ఇది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే నేను మొత్తం చూపిస్తాను. రెపల్ హ్యాండ్స్లోను హ్యాండ్ అన్నది కావాలి కదండి మనకి. హ్యాండ్ రెపల్ హ్యాండ్స్ అనేది ఇలా వస్తాయి. ఆ హ్యాండ్స్ ఇలా పైకి లేసినప్పుడు మనకి చెయ్యికి క్లాత్ లేకపోతే బాగోదు కండి, అసహ్యంగా ఉంటుంది. అందుకే రెపల్ హ్యాండ్స్కి లోపల హ్యాండ్ అనేది కటింగ్ చేశానండి. ఈ హ్యాండ్ కూడా వచ్చేసి చంక లూజ్ వచ్చేసి చూడండి 8.5 వరకు పెట్టాను. మరి ఇంకా దీనికి సెట్ అవుతుందో లేదో చూసుకుని నేను దాన్ని బట్టి ఇక్కడ అతుకులు అనేది వేస్తానండి. ఇంకేమన్నా పెరిగితే కనుక అతుకులు అనేది వేస్తాను. అలాగే ఈ లైనింగ్ కూడాను బాడీ కటింగ్కి లైనింగ్ కూడా కట్ చేసుకున్నానండి ఆ క్లాత్లోకి వెళ్ళి. చూడండి, ఇంతేనండి. స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను. ఈ వీడియో వచ్చేసి కొంచెం లాంగ్గానే ఉంటుందండి, ఎందుకంటే లెంత్ ఎక్కువే ఉంటుంది. ఫ్రాక్ వీడియో కదా, లెంత్ ఎక్కువ ఉంటుంది. బాడీ బాటమ్ ఐటమ్ వరకు హ్యాండ్స్ బాటమ్ అన్నీ కలిపి ఒక వీడియో చేస్తాను. అలాగే కింద మనకి ఫ్రిల్స్ వచ్చేసి కుచ్చులు పెట్టుకోవాలి, లోపల లైనింగ్ ఎత్తుకోవాలి, కింద అంచులు వచ్చేసి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇవన్నిటికి కలిపి ఒక వీడియో చేస్తానండి. మన వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక 10 మందికి రీచ్ అవుద్ది. నా వీడియో కూడాను త్వరగా గ్రోత్ వస్తుందండి. అలాగే 1000 సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉన్నాను కదా, మీకు చెప్పాను కదండి. దాని గురించి కూడా సెలబ్రేషన్ అనేది చేస్తానండి నేను. మన యూట్యూబ్ కుటుంబం అందరికీ కలిపి అందరికీ కూడా నేను గ్రాండ్గా అనేది ఒక కేక్ కటింగ్ అనేది ఉంటుందండి. సెలబ్రేషన్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాము. మన యూట్యూబ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకుంటానండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇదిగోండి, ఫ్రంట్ అయితే నేను 5.5 తీసుకున్నాను. నెక్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. ఈ 5.5కి ఇక్కడ ఫ్రంట్ దగ్గర నేనైతే 2.5 పెట్టానండి. ఇక్కడ నెక్ వచ్చేసి 2.5 పెట్టాను. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక అంగుళానికి ఒక మార్క్ అనేది పెట్టుకొని ఇక్కడికి మనం ఇక్కడ నుంచి చూడండి నేను కొంచెం ఇలా కర్వ్ ఇచ్చేసుకుని ఇలా నెక్ అనేది ఇలా తిప్పేసుకున్నానండి. అంతే, నెక్ కట్ చేసేస్తాను. చూసారు కదా,
ఇదిగోండి ఈ విధంగా. ఇలా దీనికి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేస్తున్నాను. చిన్నదండి, ఇలాగా మనకి స్టార్ నెక్లా వచ్చింది కదా, చూసారా? స్టార్ లాగా చిన్నగా స్టార్లా పెట్టానండి. ఎందుకంటే పెద్ద మెళ్ళ ఏమి బాగోదు, పెద్ద పిల్లలకు, కాలేజీ పిల్లలకు కదా. ఈ నెక్ వచ్చేసి మనకి కొంచెం ఇంకా కింద దిగిందంటే బాగోదండి. చిన్న నెక్ పెట్టాను. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే గుర్తులు ఉన్నాయి కదా, ఇలాగా మనం కింద మార్కింగ్ వేసేటప్పుడు ఈ పైన గుర్తులకు కూడాను పడిందండి. అయితే బ్యాక్ వచ్చేసి మనకి ఎంత పెడుతున్నానంటే చూడండి, 5.5 పెట్టాను ఫ్రంట్. బ్యాక్ వచ్చేసి మనకి 6.5 వరకు పెడుతున్నానండి. ఇలా నెక్ వచ్చేసి పొడవు వచ్చి హైట్ వచ్చేసి 6.5, నెక్ ఏడాల్పు వచ్చేసి కింద వచ్చేసి 2.5 ఇచ్చాను, పైన 2.25 చూడండి, 2.25 పెడతాను. ఇలాగా ఒక్క రంగులానికి ఇలా కార్నర్లోను, ఇలా కార్నర్లో ఒక్క రంగులానికి ఇలా ఇచ్చేసి కొంచెం కొంచెం ఇలాగా రౌండ్ తిప్పుకోండి, చాలా నీట్గా వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి నేను స్టార్ నెక్ పెట్టాను, అలాగే బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టానండి. కొంచెం నాకైతే ఆర్డినరీ ఫ్రెండ్స్ పెట్టేస్తున్నాను, కట్ చేసేస్తున్నాను. చూసారు కదా రౌండ్ వచ్చేసి ఎలా వచ్చిందో చూడండి. చూడండి రౌండ్ ఇదండి, చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్కి బ్యాక్కి మనం నెక్ తిరగేసుకునే విధానం చూపిస్తానండి. ఇదిగోండి ఈ లైనింగ్ అంతా కూడాను నేను తిరగేసుకున్నాను. అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను ఈ లోడింగ్ చేసేది అయితే రిమూవ్ చేసేస్తానండి. స్కిప్ చేసేసిన తర్వాత లైనింగ్ అనేది ఇలాగ తిరగేసుకున్నాను. తిరగేసుకుని దీనిపైన ఒక స్టిచ్ చేసుకున్నాను. దీని పక్క నుంచి డబుల్ స్టిచ్ అన్నది వేసుకొచ్చానండి. అంటే ఈ దారం మరి కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇది కనపడే దారం అయితే కాదండి. బ్యాక్ అయితే ఇలాగ రౌండ్ నెక్ పెట్టుకున్నాను. డ్రెస్సులకి అయితే ఇవే బాగుంటాయండి చిన్నపిల్లలకైతే. అందులోనే మా అమ్మాయి కొంచెం సన్నగా తెల్లగా ఉంటుంది కాబట్టి నేనైతే ఈ కలర్ ఎంచుకున్నాను. ఈ కలర్ చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ పెట్టానండి. ఎలా ఉందండి? మీకు నచ్చితే కనుక ఒక లైక్ అన్నది ఇవ్వండి ప్లీజ్ అండి. మీరు ఇచ్చే లైక్ వల్లే నాకు వీడియో పోతుందండి. అసలు వీస్ అన్నది రావట్లేదు. 10 వీడియోలు చేస్తే అందులో ఒక వీడియోకి వీస్ వస్తున్నాయండి. అదేంటో అర్థం కావట్లేదు. ఇంత కష్టపడి చేసే వీడియోలకి వీస్ రాకపోతే ఎంతో బాధ అనిపిస్తుంది నాకు. కానీ తప్పదు కదండి, ఇంకొకసారి స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ బంద్ చేయడం అన్నది అసాధ్యమైన పని. అందుకే నేను ఓపికతోటి నిరాశతోటి ఓపికతోటి నేను ఎదురు చూస్తున్నానండి. ఎందుకంటే ఇవ్వాలి కాబట్టి రేపైనా వీస్ అనేది వస్తాయి, చేసుకుంటూ పోదాం, ఎక్కడ కూడా మానొద్దు మనం అన్న లెక్కలోనే ఉండిపోయి నేను ఇంకా అలాగే చేస్తున్నానండి. స్టార్ నెక్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి ఇక్కడ కూడా నేను డబుల్ స్టిచ్ అనేది వేసాను, చూసారా? మనం ఇలా వేసుకుంటేనే ఫినిషింగ్ అనేది కనపడతాయండి. ఎలా వచ్చింది అన్నది వీడియో ఈ నెక్ అనేది ఒక కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం షోల్డర్లను కనిపించుకోవడానికి ముందే మనం ఫ్రంట్ భాగంలోను బ్యాక్ భాగంలోను మనం డాట్లు అనేది వేసుకోవాలండి. ఇది ప్రిన్స్ కట్ కాదు, అలాగని నేను క్రాస్ కూడా కాదండి, ఇది నిలువు కటింగే. నేను ఇక్కడ డాట్లు మాత్రమే పెడతానండి. ఏ విధంగా పెడతానో చూపిస్తాను. ఇదిగోండి ఇలాగ మధ్యలోకి అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. అయితే మనము ఇప్పుడు ఈ షోల్డర్ మధ్యలో నుంచి అయితే ఇలాగ మనకి ఇక్కడ 2.5 అంగుళాల వరకు నేను ఎక్స్ట్రా పెట్టానని చెప్పాను కదండి. ఇక్కడైతే చూడండి ఇలా
ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలాగా మనం క్లాత్ని చూడండి ఇలా ఫోల్డ్ చేసేసి క్లాత్ని అయితే ఇదిగోండి ఇలా గుర్తులు పెట్టుకుని మనం ఇలా రఫ్ అనేది గోరుతో రఫ్ అనేది ఇచ్చేస్తే మనకి గుర్తులు పడతాయండి. చూడండి ఇలా దీనికి కూడాను మనం ఎంత పొడుగు పెట్టుకున్నామంటే నేనైతే 5 అంగుళాల వరకు పెడుతున్నానండి. చూడండి ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. నేను డాట్లు ఇప్పుడు ఎలా వేస్తాను చూపిస్తానండి. ఇలా పెట్టేసి ఈ విధంగా సైడ్ కూడా అంతే. చూడండి ఇలాగా డాట్లు అనేది వేసేసుకున్నాం కదా. ఈ డాట్లు వేసుకున్న తర్వాత ఇలా గోరుతోటి అయితే ఇంక ఇలా రఫ్ ఇచ్చేయాలండి. ఇలా రఫ్ ఇచ్చేస్తే ఏమైందంటే చక్కగా ఇలా అనిసి పెట్టేసినట్టుండి మనకి ఇలా లేసి పెట్టినట్టు ఉండదు క్లాత్ అనేది. చూడండి ఇలా గోరు దగ్గరికి ఇలా రఫ్ అనేది ఇస్తే చాలా నీట్గా వస్తుందండి. ఇది కూడా అంతేనండి, వేసేసి చూపిస్తాను నేను. వీడియోలో అయితే చూపించట్లేదు బ్యాక్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే నేను చూడండి ఇలా ఫ్రంట్ని బ్యాక్ని అయితే షోల్డర్లు అనేది కలిపేస్తున్నాను. చూడండి ఇలాగా డబుల్ ఫోల్డ్ మీద మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేయాలండి. ఇటు సైడ్ కూడా ఇంతే చూసుకుని ఎక్కువ తక్కువ లేకుండా ఇలా సమానంగా పెట్టుకుని స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి చూడండి ఇటు సైడ్లు కానీ ఎక్కువ తక్కువ కానీ వస్తే కనుక కట్ చేసుకుని నీట్గా పెట్టుకోవాలండి. ఇంకెలాగా ఇటు సైడ్ వచ్చినాయి చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇది చూసారా ఎంత ఎక్స్ట్రా ఉందో. దీన్ని అయితే నీట్గా కట్ చేసుకుందామండి. ఇలా ఈ విధంగా అయిపోయింది. చూడండి దీన్ని రివర్స్ చేసి చూపిస్తాను నేను. మనకి ఫ్రంట్ బ్యాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రెప్ల హ్యాండ్స్ని ఇటు సైడ్ కూడాను నేనైతే రెప్ల హ్యాండ్స్ని కటింగ్ వీడియో అయితే చూపించట్లేదండి. మన ఛానల్లో అయితే రెప్ల హ్యాండ్స్ని కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఉందండి. అయితే మీకు కావాలని గట్టి అడిగితే కనుక ఖచ్చితంగా అయితే వీడియో చేసి మీకు చూపిస్తానండి. ఇది ఇప్పటికే లెంత్ చాలా ఎక్కువ వస్తుంది. 30 minutes అనేది దాటిపోయే అవకాశం ఉందండి. ఎందుకంటే వీడియో లెంత్లో ఇలాంటి ఫ్రాక్ స్టిచ్చింగ్ వచ్చినప్పుడు వీడియో లెంత్లు ఎక్కువైపోతున్నాయి. లెంత్ వీడియోలు అయితే పెట్టాలన్న ఆలోచన అయితే నాకు లేదండి అసలు. ఒక 15 నిమిషాల లోపు అయితేనే చేద్దాం అనిపిస్తుంది. కానీ ఫ్రాక్ గురించి తప్పట్లేదండి. కటింగ్ వీడియో అయితే లేదు, స్టిచ్చింగ్లోనైతే చూపిస్తానండి హ్యాండ్స్ని. ఇదిగోండి హ్యాండ్ అనేది ఇలాగా ఒకదానికి అయితే వేసేసాను నేను. రెప్ల హ్యాండ్స్ నేను డబుల్ లేయర్స్ తోటి అయితే వేద్దామని అనుకున్నానండి. డబుల్ లేయర్స్కి క్లాత్ అయితే సరిపోలేదు, ఇలాగా సింగిల్ లేయర్సే వచ్చింది. అయితే ఈ లేయర్స్ కూడా దీనికి మన చివరి అంచులకి ఇలాగా జిగ్జాగ్ చేసిన తర్వాతే, అదేనండి పీకో చేసిన తర్వాతే దీని అందం అనేది తెలిసిద్ది. ఇంకొంది దీని లోపల క్లాత్ ఇది. అయితే నేను స్టిచ్చింగ్ చేసింది
చూపిస్తానండి. ఒక హ్యాండ్కి అయితే వేసేస్తాను, ఇంకో హ్యాండ్కి ఎలా వేయాలనేది చూపిస్తాను. ఒక హ్యాండ్ లోపల అయితే ఇలాగా లైనింగ్ క్లాత్ తోటి అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకుని దీనిపైన కూడా లోపలికి ఈ అంచు కూడా స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా చేసేసుకోవాలండి. ఈ పైన ఉన్న క్లాత్ని అయితే ఒక్క లేయరే, సింగిల్ లేయరే వేసాను, కానీ చాలా దీనికి గ్రాండ్ లుక్కే వస్తుందండి. పూర్తిగా అయ్యే వరకు కూడా తెలీదు, మీరు వీడియోలో గట్ట చూసి అప్పుడే డిసైడ్ అయిపోవద్దు ఇది ఎలా ఉందా అనేది. పూర్తిగా మీకు చూపించిన తర్వాత అయితే నేను కామెంట్ అనేది పెట్టండి, లైక్ అనేది ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబర్ గట్ట చేసుకోండి, గట్ట చూసిన వాళ్ళు అయితే గట్ట ప్లీజ్ అండి సబ్స్క్రైబర్ చేసుకుని అయితే చూడమనేది మేము రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇది ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను అన్నది మీకు చూపిస్తానండి నేను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫస్ట్ అయితే లోపల క్లాత్ని హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాము. ఇప్పుడు మన ఫ్రంట్ వైపు అయితే ఈ హ్యాండ్కి లోతు అనేది తీయాలండి. ఇక్కడ ఒక అంగుళన్నర లోపు ఉంచుకుని ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మధ్యలోకి ఇలా గీత ఇచ్చి ఒక రంగులన్నీ ఇలా కరువు అనేది ఇచ్చేసుకుంటూ ఇలా తీయాలండి. చూడండి ఇప్పుడు కట్ చేసేస్తాను నేను. ఇలాగండి ఫస్ట్ అయితే నేను హ్యాండ్ అనేది ఫస్ట్ ఇదిగోండి ఈ క్లాత్ తోటి అయితే ఫస్ట్ వేసుకోవాలి. తర్వాతనే మనం లైనింగ్ క్లాత్ని దీనిపైన వేసుకోవాలండి. ఫస్ట్గానే కనుక ఈ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కానీ వేసామంటే కనుక అసలు అది మళ్ళీ ఓడదీసేసి మళ్ళీ దీనిపైన వేసుకోవాలండి. ఫస్ట్ స్టిచ్చింగే దీని మీద పడిపోవాలి, దీనిపైనండే ఈ లైనింగ్ క్లాత్ అనేది హ్యాండ్ అనేది అతికియాలండి. నేనైతే ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది కదా, షోల్డర్ సెంటర్ పాయింట్ షోల్డర్, ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ చేస్తున్నాను. నేను ఇక్కడ కరువు అనేది ఇచ్చానండి క్లాత్కి గుర్తు కోసం. ఇక్కడ నుంచి ఇలా స్టార్టింగ్ కానించి ఇదిగోండి ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాను. ఇలాగ మన హ్యాండ్ ఎంతైతే ఉందో అంత చుట్టూరు కూడాను క్లాత్ అనేది ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలండి. ఇలాగ కొంచెం కొంచెం జరుపుకుంటూ క్లాత్ని, ఇంతేనండి. ఎవరో కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో పూర్తిగా చూసే వరకు కూడా ఎవరికి తెలియదు. స్టిచ్చింగ్లోనైనా కటింగ్లోనైనా నేను ఏం చెప్తున్నాను అనేది పూర్తిగా చూస్తేనే కదండి తెలిసిద్ది. ఇలాగా ఈ చివరి నుంచి చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మెయిన్ పాయింట్ షోల్డర్ దగ్గర నుంచి ఇలా రివర్స్ చేసేసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ పట్టియాలండి. ఇలా పట్టించి కింద క్లాత్ని ఇలా జరుపుకుంటూ మనకు ముడతలు రాకుండా నీట్గా ఉండడానికి అలా పట్టుకుని స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలండి. ఇది హ్యాండ్స్ కొంచెం ఎక్కువే కట్ చేశాను నేను, చూసారా దీని పొజిషన్ ఎలా వచ్చిందో. ఈ రౌండ్ అండి, ఇంకా ఇది ఎక్స్ట్రానే ఉంటుంది, నేనైతే కట్ చేసేస్తాను చూడండి. చివరి వరకు అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇలాగే ఉంచేసుకుని మనం ఇలాగా హ్యాండ్ అనేది కిందకి వెళ్ళిపోయింది. ఈ షోల్డర్ అనేది నేను రివర్స్లో వేసానండి, చూడండి. దీన్ని ఇలాగే వేసుకోవాలండి పైనుండి, హ్యాండ్ పైనుండే. మనకి ఫ్రంట్ ఇటు పక్కన ఇటు సైడ్ ఉందో చూసుకుని ఈ కరువు తీసిన సైడు అటు పెట్టుకోవాలండి, ఫ్రంట్ వైపు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి కరువు తీసిన హ్యాండ్ని ఫ్రంట్ వైపే పెట్టుకోవాలి. ఇక్కడ కూడా మెయిన్ పాయింట్ దగ్గర నుంచే, షోల్డర్ మెయిన్ పాయింట్ దగ్గర నుంచే ఇలా పట్టేస్తున్నానండి చూడండి. ఇలా మనకు ముడతలు రాకుండా ఈ విధంగా వేసుకుంటే రావాలండి. అంటే ఇలా వేసుకుంటే కట్ చేసుకుని ఇప్పుడు ఒక సైడ్ వేసాం కదండి, ఇంకా రెండో సైడ్ వేసుకుంటూ వస్తాను చూడండి. ఇలా
ఇలా సరి చేసుకుంటూ వేసుకోకపోతే ముడతలు వచ్చేసి మనకి ఉబ్బులుబ్బుల్లాగా ఉండి షోల్డర్ దగ్గర చాలా చిరాగ్గా గలీజ్గా ఉంటుందండి. నీట్నెస్ ఫినిషింగ్ అనేది రాదు. మనం ఇలా చేతితోటే సదురుకుంటూ ఇలా కొంచెం కొంచెం ఇలా నీట్గా చేసుకుంటూ చేతితో అదుముకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ రావాలండి. అయిపోయిందండి హ్యాండ్ కూడా. ఇది ఎక్స్ట్రా ఉంటుందండి. నేనైతే హ్యాండ్ ఎక్కువ కట్ చేశానని చెప్పాను కదా, చూసారా ఎక్స్ట్రా ఎంత ఉందో. దీన్ని అయితే కట్ చేశాను. ఈ హ్యాండ్ కూడా అంతేనండి. ఇటు సైడ్ కూడా మనకి ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇదిగోండి, చూసారు కదా ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉందో చిన్న ముక్క. దీన్ని కూడా కట్ చేసేస్తున్నాను నేను. అయితే ఈ హ్యాండ్ని కొంచెం మనం ఇలాగ లోపలికి సన్నగా ఇలా డబుల్ ఫోల్డ్ మీద అయితే మడత పెట్టుకోవాలండి. మడత పెట్టుకుని ఇలాగా స్టిచ్చింగ్ అనేది వేసుకురావాలి. అయిపోయిందండి. మనకి ఇప్పుడు దీన్ని తిరిగేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి సమానంగా ఖర్చులు ఎగుడు దిగుడుగా కానీ ఉంటే కనుక కొంచెం కొంచెం చక్కగా కట్ చేసేసుకొని ఇలా నీట్గా పెట్టుకోవాలండి. చూడండి, ఇలా చూసారు కదా. మన వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా కానీ సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, నేను రివర్స్ చేస్తున్నాను. ఫ్రాక్ అనేది ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. మన వీడియో కనుక పూర్తిగా వీడియో చూడాలనుకుంటే గట్ట కింద బాటము అలాగే సైడ్లు కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ అలాగే ఇది బ్యాక్ వచ్చేసింది. ఇప్పుడు హైరాపల్ హ్యాండ్స్ని ఇదిగోండి ఇలాగా బ్యాక్ సైడ్ ఇది, అలాగే ఇది ఫ్రంట్ సైడ్. చూడండి, మనం ఈ హ్యాండ్స్ని రేపు నెక్స్ట్ పెట్టే వీడియోలో అయితే నేను ఈ హ్యాండ్స్ని పీకో అనేది చేపిస్తానండి. చేస్తాను, నాదే ఉంది. ఇదిగోండి మిషన్ అయితే చూసారు కదా, ఇది పీకో మిషన్. చూడండి, ఇలా హ్యాండ్స్ అనేది ఈ విధంగా వచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అనేది పెట్టండి. ఈ స్టార్ నెక్ కూడా చాలా నీట్గా చాలా అందంగా ఉందండి. చిన్నపిల్లలకైతే చాలా ముద్దుగా అనిపిస్తుంది. ఈ ఫ్రాక్ అనేది ఫుల్ వీడియోను బాటమ్ని అలాగే కింద కుచ్చుళ్ళు ఫ్రిల్స్ అలాగే చివర బాటంకి కుచ్చుళ్ళు వస్తాయండి. దానికి కూడా మనం పీకో అనేది చేసుకోవాలి. ఈ వీడియోను మీకు నచ్చితే కనుక ఈ వీడియోను అయితే పోస్ట్ చేసేస్తానండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఉన్న ప్రాసెస్ అయితే చూపిస్తానండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నాను. మన వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.